బెస్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ ఫ్రమ్ 40K టు 60K. హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే జూన్ 13th నుంచి అండ్ 16th వరకు ఫ్లిప్కార్ట్ అయితే బిగ్ సేవింగ్ డేస్ అయితే రన్ చేస్తుందన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఏంటంటే మంచి ల్యాప్టాప్ కోసం అయితే చూస్తున్నారు. బెస్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్ గురించి అయితే ఖచ్చితంగా చూస్తున్నారనమాట అందరూ. సో దట్ వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, వాళ్ళు ఫ్రీలాన్స్ చేయాలనుకున్నా, కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా, అండ్ అలాగే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ లైక్ ఆండ్రాయిడ్ స్టూడియో లాంటివి వేసుకోవాలన్నా వాళ్ళకి మంచి పీసీ అయితే కావాలి. ఐ మీన్ ల్యాప్టాప్ అయితే కావాలన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే 2 కేటగిరీ వైజెస్లో 40K టు 50K ఒక కేటగిరీ అండ్ 50K టు 60K అనదర్ కేటగిరీ కింద ఈ ప్రైస్ రేంజ్లో ఉండే ల్యాప్టాప్స్ని అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. గైస్, ఈ బిగ్ సేవింగ్ డేస్లో ఏంటంటే ప్రైస్ డ్రాప్ అనేది ఉంటుందన్నమాట, ఎస్పెషల్గా ల్యాప్టాప్స్కి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 50,000 ఉన్న ల్యాప్టాప్ కనుక మీరు ఇప్పుడు రేట్ చూసారనుకోండి, అది బిగ్ సేవింగ్ డేస్లో ఏంటంటే ఒక 45 టు 47Kలో అవైలబుల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే 60K ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటే 55K అబోవ్, 55 టు 60 అలా. అండ్ అలాగే 65K ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఒక 58K నుంచి 62K వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేంటంటే మీ బడ్జెట్ కనుక బిలో 50,000 ఉంటే కేటగిరీ వైజ్గా చూసుకున్న ల్యాప్టాప్స్ని అయితే సజెస్ట్ చేస్తాను కదా, ఆ ల్యాప్టాప్స్ని అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఒక స్టూడెంట్కి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తానన్నమాట. సో మీకు ఏమైనా నాలెడ్జ్ లేకపోయినా దీనికి సంబంధించి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న డీటెయిల్స్ని అయితే స్నాప్ తీసుకోండి. స్నాప్ తీసుకొని మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటే ఈ ఫీచర్స్తో ఉన్న ల్యాప్టాప్స్ అదైనా తీసుకోవచ్చు అనమాట. సో అండ్ ఈ స్పెసిఫికేషన్స్ని అయితే ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. అండ్ అలాగే ఒక స్టూడెంట్కి ల్యాప్టాప్ తీసుకుంటే అతనికి ఖచ్చితంగా కావాల్సిన ర్యామ్ అయితే 8 GB అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీపర్పస్ కోసం ల్యాప్టాప్స్ అయితే తీసుకుంటారనమాట. సో మల్టిపుల్ టైంలో అంటే ఒకేసారి మీకు ఒక 10 యాప్స్ అలాగే మల్టిపుల్ యాప్స్ని యాక్సెస్ చేసుకునే విధంగా, అది కూడా స్పీడ్గా ఉండాలంటే మీకు మంచి ర్యామ్ అయితే ఉండాలి. అండ్ అలాగే మీరు ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మీరు బడ్జెట్ ఒక 40K అనుకున్నారనుకోండి, 40K ఆర్ అబోవ్ ఖచ్చితంగా మీకు ఎస్ఎస్డి ప్రొవిజన్ ఉండేలా చూసుకోండి. ఎస్ఎస్డి అండ్ హెచ్డిడి అని 2 విధాలుగా మీకు స్టోరేజ్ అనేది సెపరేట్ అయి ఉంటుందన్నమాట. ఒకటి సాలిడ్ స్టేట్ డ్రైవ్, ఇంకొకటి హార్డ్ డిస్క్ అంటాం. సో ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటంటే ఎస్ఎస్డి ఉందనుకోండి మీకు ఫాస్ట్గా యాక్సెస్ అవుద్ది అనమాట. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఆన్ చేశారనుకోండి, ల్యాప్టాప్ అనేది ఒక 10 సెకండ్స్లో మీకు బూట్ అయిపోయి మీకు విండోస్ స్క్రీన్ కనబడిపోతుంది. అదే ఓన్లీ హార్డ్ డిస్క్ ఉందనుకోండి, మీకు ఒక 1 మినిట్ అయితే టైం అలా పడుతుంది. ఇన్ కేస్ మీకు రెండు కాంబినేషన్ ఫర్ సపోజ్ 1 TB హెచ్డిడి ప్లస్ 256 ఎస్ఎస్డి ఉంటే వెల్ అండ్ గుడ్ అనమాట. అదైతే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ అంటే నథింగ్ బట్ సిపియు అనమాట, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం కదా. సో ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మీరు మీరు రన్ చేసుకున్న యాప్స్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే బడ్జెట్ 40K ప్లస్ అనుకున్నారో ఖచ్చితంగా ఇంటెల్ i5 ఆర్ AMD Ryzen 5 ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక 50K దాటింది అనుకోండి, i5 10th ఆర్ 9th జనరేషన్స్ ఉంటాయి, 11th జన్ కూడా వచ్చింది. అండ్ అలాగే AMD Ryzen 7 ఉండేలా చూసుకోండి. Ryzen 5 ఉన్న ఏ ప్రాబ్లం లేదు, బట్ నెంబర్ ఆఫ్ కోర్స్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అయితే మీరు ఎక్కువ క్యారీ చేసే విధంగా ఉందనుకోండి, 14 ఇంచ్ ల్యాప్టాప్ అయితే మీకు సరిపోతుంది. అండ్ అలాగే మీరు ఒకే చోట కూర్చొని పని చేసుకునే వాళ్ళు అయితే మీకు 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే బెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీరు కనుక వీడియో ఎడిటింగ్, డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే మీకు అంత యూస్ఫుల్గా అయితే ఉండదు. సో మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, దాన్ని NVIDIA GTX సిరీస్ అంటాం. సో NVIDIA GTXలో ఏంటంటే 2GB గ్రాఫిక్ కార్డ్ ఆర్ 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు వన్ ద బడ్జెట్ రీచ్ ఒక 45,000 రీచ్ అయిన తర్వాత మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. డిఫరెన్సెస్ ఏంటంటే ప్రాసెసర్లోనే ఇంక్లూడ్ అయిపోయింది ఇంటిగ్రేటెడ్ చిప్. ఇన్ కేస్ మీరు డిజైనింగ్ ఆర్ ఎడిటింగ్, గ్రాఫిక్స్ ఇలాంటి వర్క్ ఏం చేయకపోతే జనరల్ స్టూడెంట్స్కి ఇంటిగ్రేటెడ్ చిప్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, గేమ్స్ కూడా బాగానే రన్ చేస్తుంది. అండ్ అలాగే మీకు హెవీ గేమర్ అయితే కనుక మీకు NVIDIA GTX సిరీస్లో 4GB ర్యామ్ ఉన్న గ్రాఫిక్ ప్రాసెసర్ అయితే కావాలన్నమాట. అండ్ అడిషనల్గా వచ్చేసి ఏంటంటే స్టోరేజ్ ఎక్స్పాన్షన్ అవైలబుల్ ఉందో లేదో కామెంట్స్లో అయితే ఒకసారి చదివి తెలుసుకోండి. అండ్ లేట్ చేసేయకుండా 40 టు 50K ప్రైస్ రేంజ్లో ఉన్న స్టూడెంట్ ల్యాప్టాప్స్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏసస్ నుంచి అనమాట. ఇది ఒక వివో బుక్ టైపే. Ryzen 5 ప్రాసెసర్ అయితే అవైలబుల్గా ఉంది మనకి. అండ్ ర్యామ్ చూసుకుంటే 8GB ఉంది. హార్డ్ డిస్క్ చూసుకుంటే 1 TB హార్డ్ డిస్క్ అనమాట. అంటే 1000GB మీకు స్టోరేజ్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ విండోస్ 10 హోమ్ వెర్షన్తో అయితే ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే రన్ అవుతుంది అనమాట.
అండ్ ఇది సెగ్మెంట్ చూసుకుంటే థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్ అని ఉంది. అండ్ ఇది స్పెషల్‌గా డిజైన్ చేసింది ఆఫీస్ వర్క్ కోసం అనమాట. ఎవరైతే ఎక్కువగా ప్రజెంటేషన్స్ అవి చేస్తూ అండ్ అలాగే పీపీటీస్ తయారు చేస్తూ అండ్ బేసిక్ ఆన్‌లైన్ క్లాసెస్ కోసం ఇలాంటి వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ డిస్‌ప్లే సైజ్ కూడా మీకు 15.6 ఇంచ్ ఉంది కాబట్టి ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా సరే ఇది కొంచెం బానే ఉంటుందన్నమాట ల్యాప్టాప్. మరీ హై పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. బట్ ఇదొక యావరేజ్ ల్యాప్టాప్ అనమాట. అండ్ స్టూడెంట్స్ లైక్ నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అయితే వాళ్ళ యూసేజ్‌కి సరిపోతుంది. అండ్ గేమింగ్ అంతగా పనికిరాదు. అండ్ ఈ ల్యాప్టాప్‌లో మీరు కోడింగ్ కూడా చేసుకోవచ్చనమాట. అండ్ మనకి నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఏంటంటే లెనోవో ఐడియాపాడ్ 3 అనమాట. ఇది కూడా సేమ్ ముందులాగే ఉంటది. బట్ ఇది రైజెన్ 5 ప్రాసెసర్‌తో పాటు మీరు అడిషనల్‌గా చూసుకుంటే ర్యామ్ 8 జీబీ కాకుండా 512 జీబీ ఎస్ఎస్‌డీ అయితే ఉంది. సో, ముందు దాంతో కంపేర్ చేస్తే దీని స్పీడ్ అనేది చాలా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందనమాట. సో, మీకు ఆఫీస్ పర్పస్ ల్యాప్‌టాప్స్ కావాలనుకుని అండ్ అలాగే షార్ట్ అండ్ క్యూట్‌గా ఉండాలనుకుంటే 14 ఇంచ్ డిస్‌ప్లే అయితే అవైలబుల్‌గా ఉంది. మనకి 512 ఎస్ఎస్‌డీ కాబట్టి అసలు ఎస్ఎస్‌డీ అంటే సూపర్ ఫాస్ట్ అనమాట మీకు. అలా ఆన్ చేయంగానే ప్రాసెస్ అంతా అయిపోతూ ఉంటుంది. మీకు ఏదైనా యాప్స్ మధ్యన స్విచ్ అవ్వాలన్నా చాలా స్పీడ్‌గా ఉంటుంది. సో, ఈ ఐడియాపాడ్ 3 ఏంటంటే పర్ఫార్మెన్స్ వైస్ గుడ్ అనమాట. రైజెన్ 5 ఉంది కాబట్టి ప్రాసెసర్ ఆల్మోస్ట్ ఇంటెల్ 5కి ఐ5కి ఈక్వల్ అండ్ ఆల్సో 512 జీబీ ఎస్ఎస్‌డీ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది బీస్ట్ మోడ్‌లో ఉంటుందన్నమాట. సో, మీడియం రేంజ్‌లో ఒక మంచి స్టూడెంట్ ల్యాప్‌టాప్ కావాలనుకున్న వాళ్ళు ఇదైతే చూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా గ్రాఫిక్ కార్డ్ అది లేదు కాబట్టి దీనికి గ్రాఫికల్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అండ్ మీకు ఇన్ కేస్ బ్రాండ్ ఇంట్రెస్ట్ ఉండి నాకు హెచ్‌పీ ల్యాప్‌టాప్ కావాలి, డెల్ ల్యాప్‌టాప్ కావాలనుకుంటే గనుక సేమ్ ఫీచర్స్‌తో రైజెన్ 5 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది మనకి. 8 జీబీ ర్యామ్ అండ్ 1 టీబీ హార్డ్ డిస్క్ ప్లస్ 256 జీబీ ఎస్ఎస్‌డీ ఉంది. ఎస్పెషల్లీ ఇది ఎవరికంటే ఫర్ సపోజ్ డిజైనర్స్ కాకుండా అదర్ దాన్ డిజైనింగ్ ఎవ్రీ వర్క్‌కి ఇది పర్ఫెక్ట్ అనమాట. అండ్ డిస్‌ప్లే కూడా మీకు 14 ఇంచ్ అయితే ఉంటుంది. క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కామెంట్స్‌లో అయితే ఉంటాయి ఫ్లిప్‌కార్ట్ పేజ్‌లో. సో, ఒకసారి విజిట్ చేసి చదవండి. అండ్ బట్ ఇది గనక రేపు ప్రైస్ డ్రాప్ అయ్యి ఒక 45,000కి వస్తే ఇది బీస్ట్ అనమాట. మీకు బ్రాండ్ ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా మీకు మంచి ప్రోడక్ట్ అయితే కావాలనుకుంటే గనక హెచ్‌పీ రైజెన్ 5 ల్యాప్‌టాప్ అనేది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. ఇదైతే హెచ్‌పీ 14ఎస్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హెచ్‌పీ 15ఎస్ ల్యాప్‌టాప్ అయితే ఉందనమాట. హెచ్‌పీ 15ఎస్ అంటే ముందు దానిలాగే ఉంటుంది. బట్ కొన్ని అప్‌గ్రేడేషన్స్ చేసి అంటే స్టోరేజ్‌లో మీకు కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ దీనికి 512 జీబీ ఎస్ఎస్‌డీ ఒక్కటే ఉంది. సో, స్పీడ్ అనేది చాలా అయితే బావుంటుందనమాట. అండ్ డిస్‌ప్లే కూడా 15.6 ఇంచ్ అంటే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే ఇంకా ఆఫీస్ పర్పస్ అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రాఫిక్ ఎడిటింగ్స్ చేసుకోవచ్చు, ఫోటోషాప్ వర్క్ చేసుకోవచ్చు, డిజైనింగ్ వర్క్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసస్ వివోబుక్ 14 అనమాట. ఇది రైజెన్ 5 మీద రన్ అవుతుంది. అండ్ ర్యామ్ చూసుకుంటే 8 జీబీ, స్టోరేజ్ అయితే 512 జీబీ ఎస్ఎస్‌డీ అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 50,000 ఉంది. బట్ దీనికొచ్చేసిన స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది చూడడానికి కూడా ప్రీమియంగా అయితే కనబడుతుంది. అండ్ అలాగే 14 ఇంచ్ ల్యాప్‌టాప్ అనమాట. ఇది దీంతో పోలిస్తే దీనికన్నా కొంచెం హెచ్‌పీ అయితే బెటర్ ఉంటుంది. బికాస్ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా దీనికన్నా హెచ్‌పీయే కొంచెం తక్కువుంది. సో, వీలైతే హెచ్‌పీని ప్రిఫర్ చేసుకోండి. ఇన్ కేస్ సో, మీకు ఎలాగో బ్రాండ్ కూడా కలిసొస్తుంది కాబట్టి. హెచ్‌పీ 14ఎస్ అయినా ఉంది మనకు ఆర్ హెచ్‌పీ 15ఎస్ అయినా అవైలబుల్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఐ మోడర్న్ అనమాట. ఎంఎస్ఐ అనేది ఏంటంటే బేసిక్‌గా ఒక గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ని అయితే క్రియేట్ చేయడంలో వీళ్ళే ఉంటారు ఫస్ట్. ఎంఎస్ఐ మోడర్న్ ల్యాప్‌టాప్స్ అనేది గేమింగ్ పెర్ఫార్మన్సెస్‌లో ది బెస్ట్ ల్యాప్‌టాప్స్‌లో ఒకటనమాట. బట్ ఈ బ్రాండ్ ఏం చేసిందంటే ఒక మంచి స్టూడెంట్ ల్యాప్‌టాప్ కోసం అని 50,000లో ఐ5 10th జెన్ అండ్ అలాగే స్టోరేజ్ చూసుకుంటే 512 జీబీ ఎస్ఎస్‌డీ ఉంది. ర్యామ్ అయితే 8 జీబీ ఉంది. సో, ఈ రేంజ్‌లో అయితే మన హెచ్‌పీకి కాంపిటీషన్‌గా ఒక ల్యాప్‌టాప్‌ని అయితే దించిందనమాట. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లెనోవో ఉంది. లెనోవో కోర్ ఐ5 9 జెన్. మీరు గనక గేమింగ్ ఇంట్రెస్ట్ ఉండి, స్టోరేజ్ నాకు హార్డ్ డిస్క్ ఉన్నా పర్లేదు అండ్ అలాగే పెర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉండాలంటే 50,000 రేంజ్‌లో ఈ ల్యాప్‌టాప్ అయితే ఎక్స్ట్రార్డినరీ ల్యాప్‌టాప్ అనమాట. మీకు అడిషనల్‌గా ఒక 3 జీబీ అయితే గ్రాఫిక్ కార్డ్ అయితే అవైలబుల్‌గా ఉంది. సో, మీరు గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. అండ్ అలాగే మీ వర్క్స్, ఎడిటింగ్ వర్క్స్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్. ఎందుకంటే నేను వాడుతున్న దాంట్లో ఇలాంటి వేరియంట్ ఒకటనమాట. ఏసర్ ఆస్పైర్ 7 రైజెన్ 5 క్వాడ్ కోర్. సో, ఇది చూసుకుంటే మీకు 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ అవైలబుల్ ఉంటుంది. 8 జీబీ ర్యామ్ ఉంటుంది. 512 జీబీ ఎస్ఎస్‌డీ ఉంటుంది. అండ్ డిస్‌ప్లే వచ్చేసి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. అండ్ అలాగే కలర్ వచ్చేసి చార్కోల్ బ్లాక్ అనమాట. అండ్ ఇలాగే గ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ కోసం 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ వర్క్, ఫోటోషాప్ వర్క్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటిది ఏదైనా సరే ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇన్ కేస్ మీ బడ్జెట్ 50,000 అయితే ఇది ఒకసారి లుక్ ఎయండి. అండ్ అలాగే దీనికి వచ్చేసిన వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టోరేజ్ అనేది ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి స్లాట్స్ అయితే అవైలబుల్‌గా లేవు.
ఇన్ కేస్ మీకు 512 GB SSD ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనుకుంటే కనుక మీరు దీనికి వెళ్ళొచ్చు. ఆర్ లేదంటే లెనోవో ఐడియాప్యాడ్ అవైలబుల్ ఉంది, హెచ్పి 15s అవైలబుల్ ఉంది, హెచ్పి 14s అవైలబుల్ ఉంది, ఎంఎస్ఐ మోడర్న్ ఉంది. మీరు వీటి మీద కూడా ఒకసారి అయితే చెక్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పటిదాకా చెప్పిన ల్యాప్టాప్స్ అన్నిటిలోనూ పైథాన్ కోడింగ్ అవుతుంది, సి కోడింగ్ అవుతుంది. కోడింగ్కి సంబంధించిన ఎవ్రీ సాఫ్ట్వేర్ అయితే వర్క్ అవుతుంది. బట్ ఆండ్రాయిడ్ స్టూడియో వాడాలనుకుంటే కనుక మీకు గ్రాఫిక్ కార్డ్ అయితే కావాలి. సో లాస్ట్ 2 చెప్పిన ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, అందులో అయితే ఆండ్రాయిడ్ స్టూడియో అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ కేటగిరీకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి 50+ ఉన్న ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, 50K+ ఉన్న కేటగిరీస్. సో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి నేను యూస్ చేస్తున్న ల్యాప్టాప్ అనమాట. ఇది ఏసర్ ఆస్పెర్ 7 ల్యాప్టాప్. బట్ ఇది ఇంటెల్ i5 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అలాగే స్టోరేజ్ అండ్ ర్యామ్ ముందు చెప్పినట్టుగానే ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ 54K ఉంది. బట్ నేను కొన్నప్పుడు ప్రైస్ అయితే కనుక ఇదే బిగ్ సేవింగ్ డేస్లోనే కొన్నాను నేను కూడా. ఈ ప్రైస్ వచ్చేసి 50,000కి అయితే వచ్చిందనమాట. అంటే 4,990కి అయితే మీకు ఇది అవైలబుల్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే చెప్పిన ప్రోడక్ట్స్ అన్నిటిని విష్ లిస్ట్లో ఎట్లా పెట్టుకుని, సో మీకు దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. బట్ మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఇందులోనే కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్ అనమాట. ఇందాక చెప్పినట్టుగానే హెచ్పి వెర్షన్స్ ఉన్నాయి కదా, బట్ ఇది వచ్చేసి i5 ప్రాసెసర్ అనమాట. మీరు ముందు చూసిన 2 హెచ్పి ల్యాప్టాప్స్ మీకు 2 కూడా Ryzen 5 అయితే వస్తున్నాయి. ఇది అయితే i5 వెర్షన్ అనమాట. బట్ స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మీకు 512 GB SSD ఉంది, ర్యామ్ అయితే 8 GB ఉంది. బట్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఎక్స్టర్నల్గా అయితే ప్రొవైడ్ చేయలేదు, ఇంటిగ్రేటెడ్ చిప్ అయితే మీకు వస్తుంది. బట్ స్టూడెంట్స్కి అయితే ఈ ల్యాప్టాప్ అయితే సరిపోతుంది అనమాట. వాళ్ళు కోడింగ్కి కానీ, ఆర్ వాళ్ళు యూస్ చేసే సాఫ్ట్వేర్స్కి కానీ, మీడియా ప్లేయర్స్కి కానీ, ఆర్ ఫోటోషాప్ కానీ. అండ్ అలాగే మీకు i5 ప్రాసెసర్ కాబట్టి మీరు ఆండ్రాయిడ్ స్టూడియో హెవీ కోడింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా హెచ్పి ల్యాప్టాపే, సేమ్ ముందు చూపించిన వెర్షన్ లాగా ఉంటుంది. కాకపోతే ఇది i5 11 Gen అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే కూడా 15.6 ఇంచ్ అయితే ఉంది. అండ్ మీరు ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే లినక్స్ కానీ యూనిక్స్ కానీ ఇస్తూ ఉంటాయి. మీకు ప్రిఫర్ చేసే ఓఎస్ అయితే తీసుకోండి. మ్యాక్సిమం విండోస్ 10 అయితే ప్రిఫర్ చేసుకోండి. మ్యాక్ ఓఎస్ అయితే ఆటోమేటిక్గా మీకు మ్యాక్లో అయితే మీకు ఆటోమేటిక్గా మ్యాక్ ఓఎస్ అయితే ఉంటుంది. అండ్ 2 హెచ్పి ప్రొడక్ట్స్ అయితే చూసాం. నెక్స్ట్ వచ్చేసి డెల్ ఇన్స్పిరాన్ అనమాట. మ్యాక్సిమం డెల్ ఇన్స్పిరాన్ అందరికీ తెలిసే ఉంటుంది. కోర్ i5 10 Gen ల్యాప్టాప్ ఇది. అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ముందు చూసిన దానిలాగే ఉంటుంది. సేమ్ హెచ్పి స్పెసిఫికేషన్స్ లాగా ఉంటాయి. డిస్ప్లే కూడా 15.6 ఇంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2.20 kgs అంటే కొంచెం లైట్ వెయిటే. అండ్ ప్రజెంట్ అయితే ఇది అన్అవైలబుల్లో ఉంది. మేబీ అప్కమింగ్ సేల్స్లో ఇది అవైలబిలిటీకి రావచ్చు. ఒకసారి చెక్ చేయండి, మీ విష్ లిస్ట్లో పెట్టుకుని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఏసస్ కోర్ i5 10 Gen అనమాట. నేను చాలాసార్లు అయితే అబ్జర్వ్ చేశాను, ఈ ల్యాప్టాప్ అయితే మీకు అరౌండ్ 50Kకి అయితే ఈ బిగ్ సేవింగ్ డేస్లో అయితే వస్తుంది. సో మస్ట్ వాచ్ అనమాట ఇది. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మీకు 15.6 ఇంచ్ డిస్ప్లే ఇచ్చారు, 1 TB హార్డ్ డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ అడిషనల్గా మీకు 256 GB SSD ప్రొవైడ్ చేస్తారు కొన్ని వెర్షన్స్లో. ఈ 50 to 60K కేటగిరీలో మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ అయితే ఏసస్ నుంచే ఉంటాయి. ఏసస్ వివో బుక్స్ అయితే ఉంటాయి. బట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నేను ఇందాక చూపించిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఆ స్పెసిఫికేషన్స్ని మ్యాచ్ అయ్యేలాగా మీకు ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ యొక్క స్పెక్స్ అనేవి ఉండేలా చూసుకోవాలన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వివో బుక్స్లో మీకు గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఇవ్వడు, ఓన్లీ ఎస్ఎస్డి ఇస్తాడు. కొన్ని దాంట్లో హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి ఇచ్చి గ్రాఫిక్ కార్డ్ అయితే మిస్ చేస్తారు. దాని ప్లేస్లో మీకు ఇంటిగ్రేటెడ్ చిప్స్ అయితే ఇస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే మీకు పెర్ఫార్మెన్స్లో ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట. సో ముందు అనుకున్నట్టుగానే మీరు మీడియం గేమ్స్ ఆడాలనుకున్నా సరే ఈ మినిమం గ్రాఫిక్ కార్డ్ 2 GB గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో అదైతే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే డిస్ప్లే కూడా మీరు చెక్ చేసుకోవాలి. యాసస్ వివో బుక్స్లో చాలా వెర్షన్స్ అయితే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద వివో బుక్స్ అయితే మీకు అరౌండ్ 50Kకే బిగ్ సేవింగ్ డేస్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ అలాగే ప్రాసెసర్ కూడా, ప్రాసెసర్ i5 10 Gen ఉంటాయి, కొన్ని అయితే i5 9 Gen ఉంటాయి, కొన్ని ఏమో Ryzen ఉంటాయి. సో మీరు ఏంటంటే ఇందాక చెప్పిన స్పెక్స్కి మ్యాచ్ అయ్యేలా ఉన్న ఏసస్ ప్రొడక్ట్స్ని అయితే చూసుకోవాలన్నమాట, ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే. అండ్ అలాగే ఇది చూసుకుంటే లెనోవో ఐడియాప్యాడ్ అనమాట. ఇందాక మనం 40 to 50K రేంజ్లో కూడా ఐడియాప్యాడ్స్ అయితే చూసాం. బట్ ఇది కొంచెం వేరనమాట. 2 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 8 GB మనకి ర్యామ్ ఉంది, 1 TB హార్డ్ డిస్క్ ఉంది, 256 GB SSD ఉంది. అడిషనల్గా 2 GB గ్రాఫిక్ కార్డ్ దేనికంటే గ్రాఫికల్ పర్ఫార్మెన్స్ కోసం అనమాట. సో మీరు సింపుల్ డిజైన్స్ ఏమైనా చేయాలనుకున్నా సరే ఇది ఈజీగా అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ గాయస్, నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ బిగ్ సేవింగ్ డేస్లో 60K ఉన్న ప్రోడక్ట్స్ అయితే మీకు బిలో 60K అయితే అవైలబుల్లో ఉంటాయన్నమాట. అంటే అరౌండ్ 57K ఆర్ 58Kలో ఇది
ఈ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ అయితే లెనోవో లీజియన్ అని అయితే ఒక సిరీస్ అయితే ఉంటుంది ల్యాప్‌టాప్స్‌ది. సో, ఆ సిరీస్‌లో ఏంటంటే మీకు మంచి ప్రాసెసర్ ఉంటుంది. మంచి ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్ అండ్ అలాగే గ్రాఫిక్ ప్రాసెసర్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, అండ్ ప్రీమియం లుక్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ అయ్యింది అండ్ అలాగే మీ దగ్గర బడ్జెట్ కూడా ఉంటే ఈ 60K ప్లస్ ఉన్న ప్రొడక్ట్స్ మీద కూడా ఒకసారి ఒక లుక్ అయితే ఎయండి. అండ్ ఇన్ కేస్ మీరు గనుక అఫోర్డ్ చేయగలిగితే ఇది చాలా బెస్ట్ బై అనమాట. అండ్ ఆల్సో నేను చెప్పిన స్పెసిఫికేషన్స్‌తో ఆఫ్‌లైన్‌లో ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నా అసలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఒక స్టూడెంట్‌కి కావాల్సిన మినిమమ్ స్పెసిఫికేషన్స్ అవి. సో దట్ ఏంటంటే మీరు ఇన్ కేస్ ఏదైనా సాఫ్ట్‌వేర్ రన్ చేయాలన్నా, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా, సో వీళ్ళందరికీ ఏంటంటే స్పెసిఫికేషన్స్ చాలా మందికి తెలియక అండ్ అలాగే దానివల్ల యూజెస్ తెలియక ఆగిపోతుంటారు. సో ఈ వీడియో వల్ల ఏంటంటే నేను అనుకునేది అట్‌లీస్ట్ ఈ స్పెసిఫికేషన్స్ మీద ఒక ఐడియా వచ్చి అండ్ ఎలాంటి ల్యాప్‌టాప్ మీరు చూస్ చేసుకోవాలనుకున్నారో, సో ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ అయితే ఈ వీడియో చేస్తున్నాననమాట. ప్రోడక్ట్ తీసుకునే ముందు ఎందుకైనా మంచిది దగ్గరలో సర్వీస్ సెంటర్స్ అయితే ఉండేలా చూసుకోండి. సో దట్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఆర్ ఏదైనా పాడైనా సరే సర్వీస్ సెంటర్స్ ఉన్నాయనుకోండి, మీరు తీసుకున్న ప్రోడక్ట్‌కి ఈజీగా అయితే రిపేర్ అయితే చేయించుకోగలరు. సో ఈ వీడియోకి ఇంతే గైస్ అండ్ మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై టాటా.